హలో వ్యూవర్స్, కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్ చెప్పబడను. ఈ వీడియోను దయచేసి చివరి వరకు చూడండి. వర్షము, నదులు. టుడే లెసన్ ఈజ్ రైన్ అండ్ రివర్స్. రైన్ అండ్ రివర్స్ లెసన్ కొంచెం పెద్దది అవ్వడం వలన టాపిక్ దీన్ని రెండు భాగాలుగా చెప్పడం జరిగింది. ముందుగా మొదటి భాగంలో కొంత లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత రెండో భాగాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఆల్ లైఫ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ వెరీ క్రూషియల్లీ డిపెండెంట్ ఆఫ్ వాటర్. అంటే భూమిపైన ప్రాణికోటి జీవించడానికి నీళ్ళు మూలాధారం. ఓకే. యాజ్ యూ నో, ఓవర్ 71% ఆఫ్ ఎర్త్స్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. భూమి ఉపరితలంలో 71% పైగా నీరు ఆవరించి ఉన్నదని మీకు తెలుసు. We depend upon water for growing crops. పంటలు పండించడానికి మనం నీటి మీద ఆధారపడి ఉన్నాం. But we do not get water uniformly over the year. కానీ సంవత్సర కాలమంతా మనం ఒకే రకమైన నీటిని పొందడం లేదు. Okay. It is also not available uniformly all over the earth, nor is the equality of water the same everywhere. అంటే అంతటా ఒకే రకమైన నీరు లేదు, అందువలన మనకి ఒకే రకమైన నీటిని మనము సంవత్సరం అంతా పొందలేకపోతున్నాం అన్నమాట. వర్షము, నదులు, రైన్ అండ్ వాటర్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సూర్యుడు, మేఘాలు, వర్షపాతము. సన్, క్లౌడ్స్ అండ్ రైన్ఫాల్. ఓకే. ఆఫ్టర్ ద అన్బేరబుల్ హీట్ ఆఫ్ ఏప్రిల్, మే అండ్ జూన్ కమ్స్ ద రైనీ సీజన్ విచ్ లాస్ట్స్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. అంటే భరించలేని వేసవి కాలమైనటువంటి ఏప్రిల్, మే, జూన్ల తరువాత వర్షాకాలం వస్తుంది. కొన్ని నెలల పాటు ఉంటుందన్నమాట. ఓకే. డూ యూ నో వాట్ కాజెస్ రైన్స్? వేర్ డూ ద రైన్ బేరింగ్ క్లౌడ్స్ కమ్ ఫ్రమ్? డూ యూ నో వాట్ కాజెస్ రైన్స్ అంటే వర్షం ఎలా కురుస్తుందో మీకు తెలుసా అనేది అనమాట. నెక్స్ట్, వేర్ డూ ద రైన్ బేరింగ్ క్లౌడ్స్ కమ్ ఫ్రమ్ అంటే వర్షాన్నిచ్చే మేఘాలు ఎక్కడి నుండి వస్తాయి మీకు తెలుసా? లెట్ us డిస్కస్. ఇప్పుడు దానికోసం చెప్దాం. ఎవాపరేషన్ అంటే నీరు ఆవిరవడము, దాన్ని బాష్పీభవనము అంటారన్నమాట. ఓకే. ప్రణవి వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సూర్యోదయం ముందే ప్రణవి నిద్ర లేచింది. షీ నీడెడ్ టు టేక్ బాత్ ఇన్ హాట్ వాటర్, సో షీ హీటెడ్ వాటర్ ఇన్ ఎ డిష్ ఓవర్ ద ఫైర్. వేడి నీళ్ళతో స్నానం చేయాలని పొయ్యి వెలిగించింది. ఒక పాత్రలో నీటిని వేడి చేయసాగింది. ఓకే. యాజ్ ది వాటర్ హీటెడ్ అప్, వాటర్ వేపర్ టచ్డ్ ద లిడ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవుట్ సైడ్ కూల్ ఎయిర్. నీరు వేడెక్కి నీటి ఆవిరి పొగ రూపంలో పాత్ర పైన గల మూతకు తగిలింది, బయట చల్లగాలి సహాయంతో. ఓకే. వెపర్ బికమ్ వాటర్ డ్రాప్స్ అండ్ స్టక్ టు ద లిడ్ ఆఫ్ ద డిష్. ఓకే. నీటి ఆవిరి నీటి బిందువులుగా మారి డిష్ యొక్క మూతకు అతుక్కుపోయింది. వెన్ షీ రిమూవ్డ్ ద లిడ్, some of the water drops fell down into the dish. ఓకే. ఆమె ఆ మూతని తీసినప్పుడు వెన్ షీ రిమూవ్డ్ ద లిడ్, బయట చల్లగాలి ఆ నీటి ఆవిరికి తగలగానే నీటి ఆవిరి నీటి బిందువులుగా మారి మళ్ళీ నీటి పాత్రలోనే పడ్డాయి. ఓకే. బై అబ్జర్వింగ్ దిస్, షీ రియలైజ్డ్ దట్ ది వాటర్ ఎవాపరేట్స్ అండ్ later it becomes condensed into water by cooling. ఇది గమనించిన
ప్రణవి నీరు వేడెక్కి నీటి ఆవిరిగాను నీటి ఆవిరి చల్లబడి నీరుగాను మారుతుందని తెలుసుకుంది. ది స్టోరీ ఆఫ్ రైన్ బిగిన్స్ విత్ వాటర్ వెపర్. వర్షపు కథ నీటి ఆవిరితో మొదలవుతుంది. ఓకే, మనకు వర్షం ఎలా వస్తుందంటే నీటి ఆవిరితో మొదలవుతుంది అనమాట వర్షపు కథ. వాట్ ఈస్ ద వాటర్ వెపర్? నీటి ఆవిరి అంటే ఏమిటి? వెన్ యూ డ్రై యువర్ వెట్ క్లాత్స్ ఇన్ ద ఓపెన్ యూ సీ దట్ వాటర్ డిజపియర్స్ ఆఫ్టర్ ఎ వైల్ అండ్ ది క్లాత్స్ డ్రై. మీరు తడిసిన బట్టల్ని బయట ఆరవేస్తే కొంతసేపటికి అందులోని నీరు అదృశ్యమవుతుంది, బట్టలు ఆరిపోతాయి. ఓకే, సిమిలర్లీ ఇఫ్ యూ కీప్ సమ్ వాటర్ ఇన్ ఎ ప్లేట్ ఇట్ డ్రైస్ అప్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్. అదేవిధంగా ఒక పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి ఎండలో ఉంచినట్లయితే 2 రోజుల్లో ఆవిరైపోవచ్చు. యాక్చువల్లీ వాటర్ ఇన్ ద క్లాత్ ఆర్ ఇన్ ద ప్లేట్ బికమ్స్ వాటర్ వేపర్ అండ్ mixes with the air through a process called evaporation. బట్టలోని నీరు పళ్ళెంలోని నీరు ఆవిరై గాలిలో కలిసిపోతుంది. ఈ విధానాన్ని బాష్పీభవనము, నీరు ఆవిరవడము అంటారు. సో ఈవెన్ వెన్ వాటర్ ఈజ్ నాట్ బాయిలింగ్ దెర్ ఈజ్ ఎవాపరేషన్. అంటే నీటిని వేడి చేయకపోయినా ఆవిరైపోతుంది అన్నమాట. Okay, there is several water bodies on the earth's surface, oceans, rivers, lakes, etc. భూమి ఉపరితలం మీద మహాసముద్రాలు, నదులు, సరస్సులు మొదలైన జలభాగాలున్నాయి. There is a constant evaporation of water from these water bodies. వీటి నుండి నీరు ఎడతెగకుండా అంటే కంటిన్యూస్గా ఆవిరవుతూ ఉంటుంది. In fact, wherever there is a moisture like on wet cloth, there is a evaporation. ఎక్కడ తేమ ఉంటే అక్కడంతా ఆవిరై గాలిలో కలుస్తుంది. There is evaporation from our bodies, from trees, plants and soil. ఈ బాష్పీభవనము మన శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి కూడా జరుగుతుంది. అంటే మన శరీరం నుండి కూడా ఎంతో కొంత నీటి ఆవిరి రూపంలో ఎవాపరేషన్ అవుతూ గాలిలో కలిసిపోతూ ఉంటుందన్నమాట. ది ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ స్పీడ్స్ అప్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు తొందరగా ఆవిరవుతుంది. ఓకే, పక్క చిత్రంలో నీరు ఆవిరవడము, బాష్పీభవనము గురించి గమనించగలరు. నీరు నిరంతరము సముద్రం నుంచి, నేల నుంచి, చెట్ల నుంచి, నదుల నుంచి నిరంతరము నీరు ఆవిరవుతూ ఉంటుంది. ఓకే, ఈ ఆవిరయ్యే ప్రక్రియను ఏమంటారంటే బాష్పీభవనము అంటారు. ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ రైన్. మేఘాలు ఏర్పడడం. వెన్ వాటర్ వేపర్ rises with hot air and reaches high up in the sky, it gets cooled. ఓకే, వేడి గాలికి నీరు ఎక్కువగా ఆవిరై ఆకాశంలో పైకి చేరినప్పుడు అది చల్లబడుతుంది. ఓకే, దిస్ ఈజ్ బికాజ్ ఇట్ గెట్స్ కూలర్ యాజ్ వి రైజ్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. విత్ ద కూలింగ్ వాటర్ వేపర్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ టినీ వాటర్ డ్రాప్లెట్స్. అలా నీటి ఆవిరి చల్లబడుతూ చిన్న చిన్న బిందువులుగా మారుతుంది. దీస్ డ్రాప్లెట్స్ గ్యాదర్ అరౌండ్ మైన్యూట్ డస్ట్ ఆర్ స్మోక్ పార్టికల్స్ ఇన్ ద ఎయిర్ అండ్ గ్రాడ్యువలీ ఇంక్రీజ్ ద సైజ్. ఈ చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ముతో అంటే ధూళి రేణువులతో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం అనేది పెరుగుతుందన్నమాట. నీటి ఆవిరి పరిమాణం అనేది, నీటి బిందువుల పరిమాణం అనేది పెరుగుతుంది. దీస్ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ గ్యాదర్
to form the clouds. These small drops of water gather to form the clouds. అంటే అలా చిన్న నీటి బిందువులు కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. యాజ్ ద క్లౌడ్స్ కంటిన్యూ టు రైజ్ అప్వార్డ్స్ ఇట్ గెట్స్ కూలర్ అండ్ మోర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మ్డ్. మేఘాలు పైకి పోయే కొద్దీ మరింత చల్లబడడం వల్ల ఎక్కువ నీటి బిందువులు ఏర్పడతాయి. ది డ్రాప్లెట్స్ గెట్ టుగెదర్ టు ఫార్మ్ బిగ్గర్ డ్రాప్స్. ఈ చిన్న నీటి బిందువులు ఒకదానికొకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి. ఓకే, ఆ విధంగా నీటి బిందువులు పెద్దగా పెరుగుతూ వెళ్తాయి అన్నమాట. ఓకే, పెద్దవి అవుతూ ఉంటాయి. యాజ్ దే గెట్ హెవియర్ it gets more and more difficult for them to remain in the air, and so they begin to fall as raindrops. ఇలా ఒకదానికొకటి కలిసిన నీటి బిందువులు పెద్దవడం వలన ఇవి బరువెక్కి గాలిలో ఉండలేక వర్ష రూపంలో కురుస్తాయి. ఓకే, సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్, కొన్ని ముఖ్యాంశాలు అన్నమాట. ఫస్ట్ వన్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే నీరు ఆవిరవడం, బాష్పీభవనం, తెలుసు కదా. చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్ ఈజ్ నోన్ యాజ్ ఎవాపరేషన్. నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. ది ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ వేపర్ చేంజెస్ ఇంటూ వాటర్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు, కండెన్సేషన్. క్లౌడ్స్ ఆర్ టినీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హ్యాంగింగ్ ఇన్ ద ఎయిర్ అబోవ్. అంటే గాలి పైభాగాన వేలాడుతున్న చిన్న నీటి బిందువుల సమూహమే మేఘాలు. నెక్స్ట్, వాటర్ సైకిల్ అంటే జల చక్రము. ది సైకిల్ ఆఫ్ వాటర్ ఎవాపరేటింగ్ ఫ్రమ్ ద సీస్, బికమింగ్ క్లౌడ్స్ in the sky, pouring down as rain and falling down the slope on the land in the form of rivers, and finally joining the sea again is called the water cycle. అంటే ఇక్కడ జలచక్రం అంటే ఏంటంటే సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షిస్తాయి. ఆ నీరు పల్లపు ప్రాంతాలలో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది అన్నమాట. ఇదే ప్రక్రియ నిరంతరము కొనసాగుతుంది. దీనినే జలచక్రము అంటారు. ఓకే, ప్రెసిపిటేషన్ అవపాతము. ప్రెసిపిటేషన్ అంటే అవపాతము. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఈజ్ నోన్ యాజ్ ప్రెసిపిటేషన్. వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని అవపాతము అంటారు. ఓకే, దిస్ మే టేక్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్యూ, ఫాగ్, రైన్, స్నో అండ్ హెయిల్ ఎక్సెట్రా. ఈ ప్రెసిపిటేషన్ అవపాతం అనేది మంచుగా, పొగమంచుగా, వర్షంగా, తుషారంగా, వడగండ్లుగా మొదలైన అనేక రూపాలలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత. ది అమౌంట్ ఆఫ్ ఇన్విజిబుల్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత లేక తేమ అంటాము. వెన్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఆర్ హై వి ఫీల్ అన్కంఫర్టబుల్. ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత కూడా పెరిగినప్పుడు మనకు అసౌకర్యంగా ఉంటుంది. వి ప్రెస్పైర్ అండ్ ది స్వెట్ డస్ నాట్ ఎవాపరేట్ క్విక్లీ. చెమట త్వరగా ఆవిరిగాక ఒక్కగాను జిగటగాను ఉంటుంది. వీ ఫీల్ స్టిక్కీ అండ్ సచ్ వెదర్ ఈజ్ కాల్డ్ సల్ట్రీ. ఓకే, ఈ విధంగా మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఆర్ద్రత ఎప్పుడైతే పెరిగిందో మనకి చెమట పట్టడం, ఆ విధంగా ఒక్కగా ఉండడం, జిగటగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ విండ్స్ అండ్ క్లౌడ్స్. విండ్స్ అంటే పవనాలు, క్లౌడ్స్ అంటే మేఘాలు. సిన్స్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఆల్ ఓవర్ ద ఎర్త్ సర్ఫేస్,
క్లౌడ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ఫార్మ్డ్ ఆల్ ఓవర్. అంటే భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాలలో నీరు ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడుతున్నాయి. హౌఎవర్ ఇట్ ఈస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్స్ దట్ మ్యాక్సిమం ఎవాపరేషన్ అండ్ క్లౌడ్స్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. మహాసముద్రాల ఉపరితలాల్లో నీరు అత్యధికంగా ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. ఓకే, ఆఫ్టర్ ఆల్ ఓషన్స్ ఆర్ వాస్ట్ వాటర్ బాడీస్ ఎక్స్టెండింగ్ అప్ టు థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. మొత్తం మీద మహాసముద్రాలు నీటితో కొన్ని వేల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి అన్నమాట. వాస్ట్ వాటర్ బాడీస్, ఓకే, కొన్ని వేల కిలోమీటర్లు ఎక్కువగా వ్యాపించి ఉన్నాయని అర్థం అనమాట. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ఇట్ ఆల్సో రైన్స్ వెరీ హెవీలీ ఆన్ ద ఓషన్స్. తత్ఫలితంగా మహాసముద్రాలపై కూడా భారీగా వర్షాలు కురుస్తాయి. ఓకే, క్లౌడ్స్ ఆర్ ట్రావెల్ ఇన్లాండ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ టు బ్రింగ్ రైన్ టు అస్. మేఘాలు కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మనకు వర్షాన్ని ఇస్తాయి. ఓకే, డూ యు నో వాట్ బ్రింగ్స్ దెమ్ డీప్ ఇన్లాండ్? వాటిని ఏవి భూభాగంపైకి తీసుకొస్తాయో తెలుసా? దీస్ విండ్స్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ద అరేబియన్ సీ అండ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ దే ట్రాన్స్పోర్ట్ ద రైన్ క్లౌడ్స్. ఈ పవనాలు మన భారతదేశం మీదకి అరేబియా మహాసముద్రం నుండి మరియు బంగాళాఖాతం మీద నుండి వీస్తున్నాయి మరియు ఇవి వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేస్తాయి. దే ఆర్ కాల్డ్ మాన్సూన్ విండ్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ యాజ్ దే బిలో ఫ్రమ్ దట్ డైరెక్షన్. ఓకే, వీటినే ఋతుపవనాలు అంటారు. మాన్సూన్ విండ్స్ అంటే ఋతుపవనాలు. మరి దే ఆర్ ఆల్సో కాల్డ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అంటే నైరుతి దిక్కు నుండి వేస్తాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. దీస్ విండ్స్ బ్లో ఓన్లీ ద సమ్మర్. ఇవి వేసవి కాలంలో మాత్రమే వీస్తాయి. ఓకే, అయితే ఋతుపవనాలు అరేబియా మహాసముద్రం నుంచి బంగాళాఖాతం మీద నుంచి వీస్తాయి అని చెప్పుకున్నాము. అయితే ఈ ఋతుపవనాలు ఎన్ని రకాలు, ఇంకా మిగతా లెసన్ని మనం రెండవ భాగంలో చెప్పుకుందాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు కళ్యాణ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.